जोहार रामोजी गारू, जोहार रामोजी गारू, जोहार रामोजी गारू, अमर रहे रामोजी गारू, अमर रहे रामोजी गारू, अमर रहे रामोजी गारू, जोहार रामोजी गारू, जोहार रामोजी गारू, जोहार रामोजी गारू, जोहार रामोजी गारू। फोटो ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మాలాంటి ఏమీ ముందు రోడ్డుకి దారి తెలియని లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మాలాంటి వారికి మార్గదర్శకులు ఆయన. ఈరోజు నిన్నటి నుంచి ఆయన చనిపోయిన మరణ వార్త తెలిసిన తర్వాత మా కుటుంబం కూడా ఈరోజు శోకంలో. నేను 1995లో మార్చి 3వ తేదీ ఈనాడులో చేరాను. అప్పుడు నాకు చాలా భయం, మొదటి నుంచి నేను భయస్తుంది. కానీ మా పెద్దలు చెప్పిన పని కూడా ఒక్కోసారి చూసుకుందాంలో చేద్దాం అనేది. ఈనాడు నుంచి కానీ ఒక చిన్న ఫోన్ వచ్చినా, ఒక సమాచారం మెసేజ్ వచ్చినా ముందు అది నెరవేర్చిందాక నిద్రపోయే పరిస్థితి ఉండేది. ఏదన్నమాట చిన్నప్పుడు అంటే నా వ్యక్తిగతం అనేది చెప్పకూడదేమో, కానీ అప్పటి నుంచి నాకంటూ ఎవరు శత్రుత్వం కానీ ఎవరితో విభేదాలు కానీ లేవు. ఆ రోజు నుంచి కూడా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది, అంటే రాజకీయంగా కూడా మాట్లాడవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది, తెలుగుదేశం అధికారంలో ఉండింది, నాయకులు ఉన్నారు, రకరకాలుగా ఎదుర్కొన్నాం. దాదాపు 29 ఏళ్ళు పూర్తయింది. కానీ ఆయన స్ఫూర్తితోనే ఆ చిన్న కుటుంబాన్ని పోషించుకున్నా. పిల్లలు ఒక స్థాయికి వచ్చారు, ఒక చెల్లి ఇల్లు కట్టుకున్నా. ఇది ఎంత నా వ్యక్తిగత జీవితం తప్ప ఆ ఈనాడు అనే 3 అక్షరాలు ఉండబట్టి నేను ఇంతియాజ్ అనేది ఎవరికి తెలియదు, ఎవరనేది తెలియదు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పెద్దలు ఈనాడు సంస్థల అధినేత గౌరవనీయులు రామోజీరావు గారి మరణం యావత్ ప్రపంచానికి ఒక తీరని లోటు. ఆయన మానవ జీవితంలో ఈనాటి యువతరానికి కానీ ఆనాటి అనేక మంది అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులకు కానీ ఒక ఆదర్శంగా నిలుస్తాడు. ఆయన జీవిత పుస్తకం నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం. ఆయన స్థాపించినటువంటి ఏ సంస్థ అయినా అనితర సాధ్యంగా ముందుకు నడిపించగలిగినటువంటి యోధుడు ఆయన. రానున్న రోజుల్లో కూడా ఏ కార్యక్రమాలలో యువత ముందుకెళ్లాలన్నా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే ఆ రంగంలో వెనుకడుగు వేయకుండా ముందుకు పోయేటటువంటి నిలువెత్తు నిదర్శనం సాక్ష్యం ఆయనే. ఆయన మరణం ఈరోజు ఆంధ్ర రాష్ట్రాలకే కాదు, తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశానికి యావత్ ప్రపంచానికి చాలా బాధ కలిగించింది. ఈరోజు ఈ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక శుభసూచకంగా 2 ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు ఆయన లేని లోటు మా అందరి ఆనందాన్ని ఒకంత ఆవిరిపరిచింది అని నేను తెలియజేసుకుంటున్నా. ఈ మా ఆనంద కార్యక్రమం మా అందరికీ వెన్నంటి సలహాలు ఇచ్చి నడిపినటువంటి రామోజీరావు గారు ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. ఆయనకి శిరస్సు వంచి మేమందరం పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆయన జీవిత పుస్తకాన్ని మేము బాధ్యతగా చదివి ఆయన నడవడికలో ఆయన మెలకువలని మేమందరం రానున్న రోజుల్లో పాటిస్తామని తెలియజేసుకుంటూ గౌరవనీయులు రామోజీరావు గారికి ఆ భగవంతుడు మంచి
ఆశీస్సులు కల్పించాలని, ఆ కుటుంబాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆయనకి మంచి కల్పించాలని, ఆ కుటుంబాన్ని కూడా భగవంతుడు సహాయం చేసి ఓదార్చాలనుకుంటూ మేమందరం కూడా